హలో అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి మానసరాజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. అదేంటి అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయ్యి కొద్ది రోజులు అయింది. బట్ కాకపోతే ఇంకొన్ని వీడియోస్ ఇంకా మంచి వ్యూస్ వస్తే చెప్దామని చెప్పి వెయిట్ చేశానన్నమాట. ఈరోజు మంచి సందర్భం అనిపించింది, అందుకే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను. మన ఛానల్ అయితే మానిటైజేషన్ స్టార్ట్ అయ్యింది, అంటే మనీ రావటం స్టార్ట్ అయిందనమాట. అలా అని ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ అన్నమాట. మా ఇద్దరికి కాదు మా ముగ్గురికి మీ ఆశీర్వాదం అయితే కావాలి. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఇలానే ఉండాలి, మంచి ఫ్రెండ్స్ లాగా అని ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరు కూడా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా అందరూ కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు అందించండి. అలానే మేము ఇప్పుడైతే చక్కగా కేక్ కోసుకొని తినేస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా బాగుందండి, వెరీ టేస్టీ వెనిలా ఫ్లేవర్. మా వారు నాకు తెలియకుండా తెప్పించారనమాట సర్ప్రైజ్ గా. అది మా అబ్బాయి కవర్ పట్టుకొచ్చి నా చేతికి ఇచ్చాడు. అవన్నీ నేను చూపించడానికి అవ్వలేదు, ఎందుకంటే సడన్ సర్ప్రైజ్ కాబట్టి వీడియో తీయడానికి నాకు అవ్వలేదు. చాలా హ్యాపీగా అనిపించిందండి. మేమైతే చక్కగా కేక్ కోసేసుకొని మేమైతే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం అనమాట. ఉదయాన్నే మేమైతే టెంపుల్కి వెళ్ళొచ్చాము. టెంపుల్కి అలానే మీకోసం ఇంకో షాపింగ్ వీడియో తీసానన్నమాట. దీని నెక్స్ట్ అదే వస్తుంది, అది చెప్పను, మీరే చూద్దరు కానీ చాలా మంచి షాపింగ్ వీడియో అండి. అలానే మార్నింగ్ షాపింగ్ వీడియో కూడా అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని చక్కగా మేమైతే ఇలా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం కేక్ కట్ చేసిన తర్వాత. ఆ రెస్టారెంట్ పేరు కూడా ఏంటంటే పల్లె విందు. పేరు వినగానే చాలా బాగా అనిపించింది కదా, పల్లెటూరు లాగా. అవునండి, మీరు విన్నది నిజమే, చూస్తున్నది కూడా నిజమే. పల్లెటూరు లానే ఉందండి. ఇది మా ఇంటికి చాలా దగ్గరగా ఉందన్నమాట. కేపీహెచ్బిలో ఫోరం మాల్ కి దగ్గరలో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. బయట లోపల కూడా ఇదిగోండి చిన్న బావి, అలానే బయట ఎడ్ల బండి అన్ని బాగున్నాయండి. లోపల ఫుడ్ కూడా చాలా బాగుంది, అది కూడా చూద్దరు కానీ. మా అబ్బాయి చూసారా, అది పట్టుకొని ఎలా ఆడుకుంటున్నాడో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పల్లె విందు తాలూకా అడ్రస్ అండ్ లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అస్సలు మిస్ అవ్వకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇది ప్రమోషనల్ వీడియో అస్సలు కానే కాదు, మాకు నచ్చింది అనమాట. బయట మొత్తం అంబియన్స్ అన్ని కూడా బాగున్నాయి. మా అబ్బాయికి అయితే ఈ రెస్టారెంట్ చాలా నచ్చిందండి. పైన అయితే నులక మంచాలు ఉన్నాయి, అవి తీయలేదు మా వారు, చూసుకోలేదన్నమాట. ఇక్కడైతే చూసారా, ఇవన్నీ కూడా వీటి నేమ్స్ నాకు అంత ఐడియా లేదు, అక్కడ రాసి పెట్టారు. ఆ కత్తులు కానీ ఇంకా ఆ తాళ్ళు కానీ చాలా బాగా అనిపించాయి. ఒక పల్లెటూరుని అయితే మైమర్పించేలా ఉందండి రెస్టారెంట్ కూడా. బయట కూడా ఇత్తడి బిందెలు వేలాడదీస్తూ అలానే పసుపు దంచుతూ ఎంత బాగుందంటే మాటల్లో చెప్పలేం అనమాట. అది ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. చెప్పాను కదా, లొకేషన్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అక్కడ కూర్చొని తినడానికి కూడా చాలా బాగుందండి. మొత్తం పచ్చగా పల్లెటూరు వాతావరణం అయితే కళ్ళకి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నాకైతే. ఇక్కడ కూడా ఇడ్లీని చూసారా ఎలా పెట్టారో, చూడగానే బాగా అనిపించిందండి. ఒక్కసారిగా మన ఊరేమైనా వెళ్ళిపోయామా అనిపించింది అనమాట. ఒకప్పుడు మా తాతయ్య గారు వాళ్ళ ఊరు, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ ఏరియాస్ లో ఇలా ఉండేదన్నమాట. అలానే కనిపించింది నాకు కూడా, వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు. లోపల కూడా తాటి చెట్లుతో మొత్తం కట్టి ఎంతో బాగా అనిపించిందండి. మీరు కూడా లోపలికి వెళ్ళాక మీరే చూస్తారు. ఇవన్నీ కూడా తట్టల్ని తిరిగేసి చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. వాల్ మీద ఉన్న పెయింటింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇప్పుడు కూర్చున్నది అయితే తాటి కర్రలతో తయారు చేసింది అనమాట. గుమ్మం ముందు ముగ్గు కూడా చాలా బాగా వేశారండి. అప్పట్లో మన ఇంటి ముందు ఇలానే వేసుకునే వాళ్ళం కదా, ఇప్పుడంటే మట్టి పోయి రోడ్లు వచ్చేసినాయి అనమాట వీధుల్లో కూడా. చాలా బాగుంది. ఇంకా లోపలికైతే మేము వచ్చేసాము. ఏ వాల్ చూసినా కూడా చక్కగా వీధి బయట అరుగులాగా చాలా బాగున్నాయండి. కూర్చోడానికి చైర్స్ ఉన్నాయి అండ్ కూర్చోడానికి అరుగులాగా ఇలా కూడా ఏర్పాటు చేశారు. ఇంకా గోడల మీద అయితే చాలా ముగ్గులు, పాతకాలం వస్తువులు, అలానే నాగలి అలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. పొలంలో పనిచేసే తాలూకా సంబంధించినవన్నీ అక్కడ పెట్టారు. ఆ చక్రాలు గాని, ఈ నులక తాడులు అంటారు కదా, వీటి పేరు నాకు అంతే వచ్చు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఆ అబ్బాయి అయితే చాలా ఎంజాయ్ చేశాడనమాట. జమీందారి కోడి బిర్యానీ అంట. పేర్లు అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి. మేము స్టార్టర్స్ లోకి అయితే కోనసీమ కోడి పకోడీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. అది నువ్వులతో చాలా బాగా చేశారు, వెరీ టేస్టీ, డ్రైగా వచ్చింది అనమాట.
గ్రేవీగా లేకుండా డ్రైగా వచ్చింది. అయితే మా అబ్బాయి అసలు తిన్నాడు, అది విచిత్రం అనిపించింది. పిల్లలు తినేటట్టే కారం లేకుండా, మరి అతి కారం లేకుండా ఉంది, నార్మల్ కారమే ఉంది. మనకి దాంతో చిన్న చట్నీ పెడతారనమాట, ఒక స్పూన్ వేసి వెళ్ళారు, అదే సరిపోయింది మొత్తం పీసెస్ కి. చాలా టేస్టీగా ఉంది చట్నీ కూడా. మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి, కోనసీమ కోడి పకోడీ. అలానే మా అబ్బాయి చూశారు కదా పక్కన ఎంత చక్కగా తినేస్తున్నాడో, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాడు చూశారు కదా ఓకే చెప్తున్నాడు, సూపర్ అని చెప్పేసి. అలానే మా వారైతే చాలా సరదా పడ్డారు వాడు అలా తినటం. అయితే ఇప్పుడు మాకైతే చట్నీ వేసారు తీసుకొచ్చి. ఆ చట్నీ చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంది అని చెప్పేసి, దాంట్లో ముంచి మా వారికి అయితే ప్రేమగా ఒక పీస్ అయితే తినిపించాను అనమాట. ఆయన ఎప్పుడు మాకు అలానే తినిపిస్తూ ఉంటారు ఇంట్లో. సో బయట కదా ఉల్లిపాయ పెట్టలేదని అడుగుతున్నారు, నాకు ఎలా ఉంది టేస్ట్ అని అడిగితే. కానీ చాలా చాలా బాగుందండి, మస్ట్ ట్రై చేయండి. అయితే అలానే మేము ఇంకా మెయిన్ కోర్స్ వచ్చేసి పల్నాడు పులావ్ పెట్టుకున్నామండి. పల్నాడు కోడి పులావ్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. రైస్ కొంచెం చప్పగా అనిపించింది, కానీ ఆ గ్రేవీతో మిక్స్ చేసుకొని తింటుంటే, అంటే దానిపైన వచ్చిన కోడి పీసెస్ తో ఉండే గ్రేవీ ఉంటుంది కదా, దాంతో కలుపుకొని తింటుంటే చాలా బాగా అనిపించిందండి, టేస్టీగా అనిపించింది. వాళ్ళు కూడా వేడివేడిగా సర్వ్ చేశారు, చాలా బాగా అనిపించింది. మా ఇద్దరికి ఒకటి చెప్పుకున్నా, మా ఇద్దరికి సరిపోయింది, ఎందుకంటే ఆల్రెడీ స్టార్టర్స్ కూడా చెప్పాం కదా, సరిపోయింది అనమాట. ఇక్కడ మేము ఇంకా గోలీ సోడా లాంటివి కూడా ట్రై చేసాము, జున్ను కూడా తిన్నాము, మీరే చూస్తారు. ఈ వీడియోని నేను చాలా పెద్దగా తీయలేదండి, సింపుల్ గా చిన్నగా తీసాను అనమాట, పెద్దగా తీయకుండా. ఇక్కడ ఏం లేదు కదా పెద్దగా తీయటానికి కూడా. మేము వెళ్ళాం, తిన్నాం, బాగున్నవేవో టేస్ట్ చేసి మీకు చెప్పాము, సజెస్ట్ చేసామంతే. నిజం చెప్పాలంటే ఫుడ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అనే చెప్పొచ్చు. దీన్ని జూమ్ చేయండి ఫస్ట్. యమ్మీ. చాలా బాగుంది. అలానే ఆ వాతావరణంలో కూర్చొని తినటం కూడా చాలా బాగా అనిపించింది. ఇదిగోండి జున్ను అయితే వచ్చేసింది. మేము ఊరికి అలా తింటూ ఉండడం నేను చూపించలేదు, తినేసిన తర్వాత జున్ను కూడా వచ్చాక మీకు నేను చూపిస్తున్నాను. మా అబ్బాయికి అయితే చాలా చాలా నచ్చింది. కానీ ఈ రోజు మాకు చాలా మంచి మెమొరీగా ఉంటుందని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఓన్లీ షాపింగ్ వీడియోసే పెడతాం కదా, అందుకనే సబ్స్క్రైబ్ చేసుకున్నా అని మాత్రం అనకంటే, వీటిని కూడా సపోర్ట్ చేయండి. ఇవి ఎక్కువగా ఉండవు, మాక్సిమం షాపింగ్ వీడియోసే ఉంటాయండి. వాళ్ళు మాకు కిల్లీలు కూడా ఇచ్చారు, అవి మేము ఏం పర్చేస్ చేయలేదు, ఫ్రీగా ఇచ్చారు. మేము ఏమనుకుంటున్నాం అంటే బుట్ట బాగుంది కదా. అలానే మేము గోలీ సోడా కూడా ఆరెంజ్ ఫ్లేవర్ ఆర్డర్ పెట్టాము, అది వచ్చేసి 70 రూపీస్ ఎంతో పడినట్టుంది, 69. జున్నేమో 79 అలా పడింది. బట్ వర్తబులే అనిపించిందండి, రెస్టారెంట్ కాబట్టి అలానే ఉంటాయి, ట్యాక్సెస్ అవి ఉంటాయి కదా. చాలా బాగుంది. అయితే మా అబ్బాయికి పెట్టకూడదు అనుకున్నాను, కానీ వాడు తాగేయడానికి ట్రై చేస్తుంటే మా వారు కొంచెం చూసి పెట్టమంటే లేదు తాగిపించట్లేదు లైట్ గా అని చెప్పేసి చెప్తున్నా అనమాట, సైగ చేస్తున్నా. మళ్ళీ వాడికి తెలిసిపోతుంది కదా, అందుకని. రెస్టారెంట్ మొత్తం ఒక్కసారి చిన్నగా మొత్తం తిప్పి చూపించేశాను, చూసేయండి మీరు కూడా. ఒకసారి ఊరు వెళ్ళొచ్చినట్టే ఫీల్ అవుతారనమాట. మీ అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నమ్మలు ఇంటికి వెళ్ళొచ్చినట్టు ఫీల్ అవుతారు. ఆ పైన తాటి కర్రలతో కూడా లోపల చాలా బాగా కట్టారు, స్తంభాలు కూడా మధ్యలో బాగా పెట్టారు. ఇది బిల్ కౌంటర్ చూసారు కదా, మొత్తం కూడా చాలా బాగా డిజైన్ చేశారు కదండి. వాళ్ళ మీద కూడా చూడండి పాతకాలం తాలూకా సిల్వర్ గిన్నెలు గాని, గరిటెలు గాని, ఇత్తడి గరిటెలు గాని అలాంటివన్నీ పెట్టారు. ఇక్కడ సోడాలన్నీ పెట్టారు. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలానే బిగ్ థ్యాంక్స్ టు యూట్యూబ్, ఎందుకంటే మాకు మానిటైజేషన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తున్నందుకు. అలానే ఇక్కడ మా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడీస్ ఇస్తున్నాం, వాటిని కూడా ఫాలో అయిపోండి.